హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పాలక్ సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. పాలకూరతో ఈ విధంగా రైస్ చేసి పెడితే పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత బాగుంటుంది. ఇంకా ఇది లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. జీడిపప్పును 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత వీటిని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ రెండు కూడా వేయించుకోవాలి. ఈ రెండు బాగా వేగిన తర్వాత ఒక టమాటోని మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా ప్యూరీలాగా చేసుకోవాలి. ఈ ప్యూరీని కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు వేగితే టమాటో గుజ్జు బాగా వేగిపోయి ఆయిల్ పైకి వస్తుంది చూడండి. ఈ విధంగా వచ్చినప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక కట్ట పాలకూర తీసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అలా కట్ చేసి ఉంచుకున్న పాలకూర తరుగు కూడా 1 కప్ వేసుకొని ఈ టమాటో గుజ్జు ఇంకా పాలకూర ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పాలకూరని బాగా మగ్గించుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే పాలకూరలో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, పాలకూరలో ఉన్న వాటర్ అంతా కూడా పోయింది కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించి చల్లార్చుకున్న రైస్ని 1 కప్ వేసుకోవాలి. ఈ రైస్ అప్పటికప్పుడు వండుకున్న రైస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే రాత్రి మిగిలిన అన్నం కూడా ఇలా చేసుకోవచ్చు. రైస్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. సాంబార్ పొడి ఆల్రెడీ నేను వీడియో చేశానండి, మీకు ఆ వీడియో కావాలంటే దాని లింక్ కింద ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అడుగునున్న పాలకూర అలాగే సాంబార్ పౌడర్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ రైస్లో వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే పాలక్ సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా హెల్తీగా అండ్ ఈజీగా టేస్టీగా పాలక్ సాంబార్ రైస్ రెడీ. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.